మున్సిపల్ ఎన్నికల్లో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. అని చెప్పండి, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఇక్కడ యాదగిరిగుట్టలో? చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మహిళలు మీతో మాట్లాడారు. కేసీఆర్ సార్ రావాలే, కారు గుర్తు రావాలని చెప్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు యాదగిరిగుట్ట పట్టణంలో మళ్ళీ కేసీఆరే రావాలని అంటున్నారు. దాంట్లో అనుమానమే లేదు. అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. బ్రిడ్జ్ మెయిన్గా ప్రధాన కారణంగా చెప్తున్నారు. బ్రిడ్జు ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కూలగొడతానని చెప్పిండు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు కూడా మరి కూలగొట్టలేదు, ఏం చేయలేదు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బిజినెస్ వాళ్ళకి కూడా వాళ్ళకి రావాల్సిన పట్టాలు కూడా అందలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి? బిజినెస్ వాళ్ళకు. అంటే బ్రిడ్జ్ కట్టడం వల్ల కొన్ని షాపులు కూడా పోయినాయి కదా, వాళ్ళకి రావాల్సిన కంపెన్సేషన్ కూడా రాలేదు. ఎవరన్నారు? ఇది శుద్ధ అబద్ధం. మీరు అడగండి వాళ్ళ దగ్గరికి పోయి. నేను చెప్తున్న, భారతదేశంలో ఇక్కడ ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వలే. భూమికి భూమి, ప్లాటుకు ప్లాటు, మళ్ళీ ఇల్లు ఖరీదుకంతా ఎన్నో అవి ఇచ్చిర్రు. ప్లస్ షాపు కూడా కొనిచ్చిర్రు, షాపు కూడా ఇచ్చారు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి షాపు కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా కొన్ని అవినీతి జరిగిందని కూడా నిన్న మొన్ననే చూసినాం మనం. కేసీఆర్ గారు అంత పెద్ద గొప్ప నాయకుడు. ఇక్కడ యాదగిరిగుట్ట దేవస్థానాన్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి పరిస్థితిలో ఇవాళ బంగారం దొంగతనమైంది, గుడిలో బంగారం దొంగతనమైందని చెప్తుర్రు, డాలర్లు దొంగతనమైందని చెప్తుర్రు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చినా ఏది పట్టించుకోలేదు. విచ్చలవిడి వ్యవహారం అయిపోయింది. ఇప్పటికే 4 ఈవోలను మార్చిర్రు. ఇది పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. బంగారమే కాదు, డాలర్లు కూడా పోయినాయి, అటు ఎత్తుకపోయారట. మనం ఉండిలేసిన భక్తులు వేసిన పైసలు కూడా ఎత్తుకపోయారు. అమ్ముకున్నారా, ఎత్తుకపోయారా? దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎవడో దొంగలను పట్టుకోవాలి, ఈ కాంగ్రెస్ దొంగలను పట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ప్రజలకు ఇచ్చే హామీ అంటే ఒకవేళ మున్సిపల్ మీ చైర్మన్గా మీరు గెలుస్తారు, ఈసారి కేసీఆర్ సారే మళ్ళీ గవర్నమెంట్ వస్తాడు, కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా అతి గొప్ప పునర్నిర్మాణం ఈ దేవాలయం చేసిండు. రేపు కేసీఆర్ సార్ రావాలి, మా యాదగిరిగుట్ట మళ్ళీ కూడా ఇంకా డెవలప్ అవుతుందని అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ సార్ వచ్చినాక ఇప్పటికే ఇక్కడ 35 కోట్ల, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 35 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఉన్నాయి, అన్ని జోలం చేసినాం. మున్సిపల్ బిల్డింగ్ కూడా 3 కోట్లు మంజూరు చేసినాం. ఇక అనేకమైన డంపింగ్ యార్డు మేము ఆ రోజు ఒక స్వచ్ఛంద సేవ తీసుకొచ్చి పెడితే దాని ఇంతవరకు కూడా మాకు పేరు వస్తుందని చెప్పి, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి దాన్ని పెండింగ్లో పెట్టిండు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ఏకాన పైసలు కూడా ఇక్కడ ఖర్చు పెట్టింది లేదు లేదు లేదు. రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి ఆయన బర్త్డే నాడు సంవత్సరం క్రితం వచ్చి ఏమన్నాడు, మీరంతా ప్రణాళిక తయారండి, నేను ఉంటే. అది మిగిలిపోయిన 10% పనులు కూడా ఇంతవరకు ప్రభుత్వ ఖజానా నుంచి ఏకాన పైసలు ఇప్పటివరకు ఖర్చు పెట్టలే. గది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకేం చేస్తారు వాళ్ళ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు చూడండి, ఇదే కాదు 6 గ్యారంటీలని ప్రతి ఇంటింటికి రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఇంటింటికి కార్డు ఇచ్చిపోయాడు. కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ సార్ 1,110 ఇచ్చిండు. ఆయన ఇచ్చేదేంది, నేను ఇంకా తులం బంగారం ఇస్తానడు. తులం బంగారం కాదు, టైంకి వస్తలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఎప్పుడు ఇస్తున్నారు? మొన్న జగిత్యాల ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుంటే ఒక పెళ్ళి అయిన అమ్మాయి బాబుని ఎత్తుకొని వచ్చి చెక్కు తీసుకుంటుంది. అంటే ఏడాది తర్వాతనో సంవత్సరానికే వస్తుంది. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇక అవ్వలకు అయ్యలకు అందరికీ పింఛన్ ఇస్తా, 2,000 కాదు నేను 4,000 ఇస్తానడు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు 2,000 గతే లేదు, సరిగా ఇస్తలేరు, సాయంకి ఇస్తలేరు. ఇక 4,000 దేవుడు ఎరుగు. ఇలా ప్రతి మహిళకు ఏం చెప్పారు, 2,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. ఇక కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు 1 రూపాయి కూడా లేదు. మహిళలంతా కూడా ఆవేశంగా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్లకు 2 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్కొక్కరికి 62,500 బాకీ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్కే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ కానీ సునీత మహేందర్ రెడ్డి గారు కానీ 35 కోట్లు పెట్టి ఇక్కడ టౌన్లో అభివృద్ధి చేయడం జరిగింది. అదే బీర్లైలే గారు మాయమాటలు చెప్పి మోసాలు చెప్పి పైన రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఇక్కడ బీర్లైలే గారు కూడా అదేవిధంగా మోసం మాటలు చెప్పి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి గెలిచిండు. గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్కటి కూడా ఆయన శాంక్షన్ చేయలే. ఇంతవరకు ఒక అభివృద్ధి పాత పనులు తప్ప ఎక్కడ కూడా కొత్త పనులు చేయలేదు. పాత జీవోల మీద పాత కేసీఆర్ మంజూరు చేసినవి తప్ప ఒక్కటి కూడా ఆయన గెలిచిన తర్వాత చేయలేదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు కాలేదు, రైతు బంధు, రైతు భరోసా ఇలాంటివి ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి
ఎవ్వరు కూడా కారు గుర్తుకు వేస్తాం, కేసీఆర్కి వేస్తాం తప్ప ఎవరికి వేయమని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా చైర్మన్ కైవసం చేసుకుంటాం. నా పేరు జె విజయభాస్కర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులం. ఇక్కడ పార్టీ ఆదేశానుసారం గుట్టకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్ రూపంలో చూస్తే ఏ గల్లీకి పోయినా ఎవరిని ఇది చేసినా ఒక తప్పు మేము చేశాము అన్న భావన కలుగుతుంది ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకే కానీ ఈ పట్టణ ప్రజలకు కానీ. ఎందుకు అనంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసిండంటే దాదాపు 90% చేసిండు. ఇక్కడ పట్టణాలే చూసుకోండి, టెంపులే చూసుకోండి, లేకపోతే టెంపుల్ సిటీ తీసుకోండి, సీసీ రోడ్లు చూసుకోండి, ఏది చూసినా ఈ మిగిలిన పర్సెంట్ పని కూడా ఒక సంవత్సరం లోపల చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన బిర్లాయిలే గారు అయితే మొత్తం అసలు ముఖమే చాటేసిండు. ఇక్కడ ఇంతవరకు కూడా కనిపించలేదు. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ గెలిచిండు కానీ హైదరాబాద్లోనే ఉంటుండే. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ స్థానికంగా మళ్ళీ ఓడినా గెలిచినా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు వీరి సారథ్యంలోనే వీళ్ళే ఇక్కడ మళ్ళా ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ పట్టణ ప్రజలు అనంటే ముఖ్యంగా ఒకసారి మేము తప్పు చేసి మోసపోయినాం, తులం బంగారం విషయంలో మోసపోయినాం, 2500 రూపంలో మోసం పోయినాం, ఏదైతే ల్యాప్టాప్లో మోసపోయినాం, స్కూటీల విషయంలో మోసపోయినాం, రైతు బంధులో మోసపోయినాం, ప్రతి దాంట్లో మోసం. ఒకటేదంట జరిగింది అనంటే ఇవాళ మహిళలకు మగవాళ్లకు తాకులాటలు పెట్టి తన్నులు పెట్టిందంటే ఒక బస్సు ఫ్రీ బస్సే, అది కూడా ఫెయిల్. అది ఈరోజు చూసుకుంటే మేడారంలో కూడా ఏ రోజన్నా ఇప్పుడు చూడండి, మీరు ఉదాహరణకు చెప్తున్నా ఎంత చిత్తశుద్ధి ఉండాలి ఒక ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రం మీద ఎంత చిత్తశుద్ధి ఉండంటే రాజ్యాంగం పట్ల కానీ ఒక ప్రధానమంత్రికి టైం ఉంది జెండా ఎగిరేయడానికి మొన్న 26 జనవరికి, ఇతను మాత్రం దావత్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్ర ప్రజలు అంటే ఇలా ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే తప్పు మనం చేసినాం. ఈ ఎమ్మెల్యేలను గెలవడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈరోజు పట్టణాలలో కూడా మళ్ళీ ఓటు ఏదైనా ఓటు ముఖ్యమే. ఇలా పట్టణం డెవలప్ కావాలన్నా మళ్ళీ ఇలా రావాలా. ఇంతవరకు రూపాయి కూడా ఆలేరు నియోజకవర్గానికి కానీ యాదగిరి గుట్టకు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, చేయలేదు కూడా. అందుకే నేను అంటున్నా, మీరు అడగండి, ఏదైనా ఉంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజలలో కూడా స్పందన చూస్తున్నారు, మీరు కూడా చెప్పండి, అడగండి, నేను దాన్ని కూడా సమానం చెప్తా. అంటే ఇక్కడ కూడా ప్రధానంగా రోడ్ల సమస్య ఉందని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చేశారు, ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి గల్లీలో సీసీ రోడ్ ఉంది. మీ సాక్షిగా చెప్తున్నా, మీడియా సాక్షిగా, ప్రతి గల్లీలో సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన పెన్షనే వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఇచ్చిన రైతు బంధే వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఇచ్చిన 1,116 వాళ్ళు ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు మేము ఎన్నో ఇచ్చిండు, ఎన్నో పథకాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈయన చెప్పిన 6 పథకాలు ఇవ్వలేకపోతున్నాడు. మీరు కళ్ళారా చూసిరు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు నేను పార్టీ పరంగా నేను చెప్పిండొచ్చు, మీరు ప్రత్యక్ష సాక్షులు. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈరోజు యాదగిరిగుట్ట మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, నా పేరు కసావ్ శ్రీనివాస్ గౌడ్. ముఖ్యంగా యాదగిరిగుట్ట పట్టణాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ గారు 2,000 కోట్లతోటి లక్ష్మీనరసింహస్వామి వారి మనసులో చొరబడి స్వామివారి ఆశీస్సులతో లక్ష్మీనరసింహస్వామిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఒక యుద్ధ ప్రాతిపదికన వారు డెవలప్ చేసినారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో గతంలో 20 నుంచి 30,000 మంది మాత్రమే యాదగిరిగుట్టకు ఒకరోజు వచ్చేది. ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 80 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు, దర్శించుకుంటున్నారు. దాదాపుగా ఒక రోజుకు 1 కోటి రూపాయలు ఆదాయం లక్ష్మీనరసింహస్వామికి ఆదాయం వస్తున్నప్పటికీ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చి గతంలో 10 లక్షలు విలువ ఉన్నటువంటి భూమి, ఎకరం భూమి ఈనాడు 4 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల రూపాయలు విలువ పలికినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 లక్షలకు కూడా అమ్మే పరిస్థితి లేదు. గతంలో ఏంటంటే అర్ధెకరం భూమి ఉంది అంటే ఆ అర్ధెకరం భూమి మేము అమ్ముకొని నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, నన్ను ఇల్లు కట్టుకుంటా అనే మనోధైర్యాన్ని కేసీఆర్ గారు వారు కల్పిస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు దైవ సమానులుగా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కనీసం ఒక 10 లక్షల రూపాయలు పుట్టే పరిస్థితి లేదు, 10 రూపాయలు పుట్టే పరిస్థితి లేదు. ఏ షాపింగ్ మాల్కి పో, ఎక్కడ ఏ వ్యాపారాన్ని చేసుకున్నా అసలు అదో గద పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ దొంగల ప్రభుత్వం.
ఎన్నడూ కూడా యాదగిరిగుట్ట దేవస్థానంలో దొంగతనం జరిగిందన్న పాపాన పోలేదు. ఈరోజు నిన్ననే 10 లక్షల విలువైన డాలర్లు దొంగతనం చేసినని, బంగారం చేసినని, ఒకసారి ఈ హుండీ దొంగతనం జరిగిందని గత నెల రోజుల క్రితం పులిహోర ఆఫీసులో అది ఏది మన గోదాంలో దొంగతనం జరిగినటువంటి ఇటువంటి దొంగ ప్రభుత్వంలో ఈ రోజుకు వాళ్ళు పిఆర్ఓల పేరిట ఒక్కొక్కడు 10 మంది, ఒక ఎమ్మెల్యేకు 8 మంది, ఎంపీకి ఒక 4, 5 కలుపుకొని ఎంపీకి, ఎమ్మెల్యేకు గతంలో మేము ప్రభుత్వాలు చూడలేదా? గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు మోత్కుపల్లి నరసింహులు గారి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కనాడు కూడా లక్ష్మీ నరసింహస్వామి సొమ్ము కానీ అన్యాయం జరగకుండా ఈ కాపాడిన వాళ్ళు ఈరోజు వీళ్ళు పిఆర్ఓల పేరిట లక్షల రూపాయలు దోపిడీ చేసుకుంటూ దేవునికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎన్నడూ కూలిపోతాని ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ప్రజలంతా యాదగిరిగుట్ట పట్టణ ప్రజలందరూ కూడా వారిని ఈరోజు మోసపోయినామని బాధపడతా ఉన్నారు. ఇంకా రైతుల విషయానికి వస్తే ఈరోజు యూరియా దొరకక యూరియా కోసం పడిగాపులు కాసి చెప్పులు లైన్లో పెట్టి పొద్దున మళ్ళీ మాకు యూరియా దొరకదు అనే కాన్సెప్ట్ తోటి చెప్పులు లైన్లో పెట్టి భార్యను కాకపోతే భర్తను కాకపోతే భార్యను పెట్టి ఇలా యూరియా కోసం తెగ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కాన్సెప్ట్ తోటే మేము ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తాం అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సాక్షిగా, మీడియా ద్వారా సాక్షిగా మేము ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం. ఈ పట్టణ ప్రజలకు, గుట్ట పట్టణ ప్రజలకు కానీ మహిళలకు కానీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఓటు కోసం వచ్చినప్పుడు మీరు ఒకటే అడగండి, మీరు తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిర్రా? మీరు 2500 మహిళలకు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? దళిత బంధు పన్నే వాళ్ళు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఒకటి, రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చిర్రా? పెన్షన్లు పెంచామన్నారు, పెంచిర్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇట్లా చెప్పుకుంటే వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక దొంగ ముఖ్యమంత్రి 420 హామీలు, ఓకే, 420 హామీలు అవి పక్కన పెడితే 6 కమస్కం అతను చెప్పిన 6 హామీలలో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు. వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న మేడారంలో చూడండి, భక్తులను స్థానికంగా ఉండే షాపులు పెట్టుకున్న వాళ్ళు కొట్టిరు. చిన్నపిల్లలు అంటే క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. మరి ఈ పట్టణాలు ఎట్లా అభివృద్ధి జరుగుతాయి? మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే దానికి ఏమైనా అభివృద్ధి జరుగుతాయి, స్పెషల్ ఫండ్ ఉంటాయి, ఇంకేదైనా ఉంటాయి. 100 కోట్ల రూపాయలు మొన్న ఖర్చు పెట్టిండు మొన్న స్టేడియంలో ఒక మన్మన్ కోసం. అవి రైతు బంధుకు పనికి వస్తుండే కదా. ఇలా 200 కోట్లు అని చెప్పి మేడారంలో 200 కోట్లు అని గవర్నమెంట్ అంటుంది, ఓడు 100 కోట్లు అంటుండు, ఓడు మంత్రులలోనే టన్నులాట. మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి? ఏదైతే గద్దెలు సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఎట్లా ఉండట్లో అట్లా ఉండకుండా సమాధుల్లాగా తయారు చేశారు. వాళ్ళు ఇప్పుడు తన్నుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు ఇలా తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. మీ మీడియా ద్వారా చెప్తున్నా. ఎందుకనంటే ఒక్క మంత్రి పోతే 200 మంది పోతారు, మొత్తం మంత్రులంతా ఆన్నే ఉన్నారు. అది ముందే లక్షల మంది వచ్చే జాతర. అది వీళ్ళు పోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మొత్తం ప్రోటోకాల్ ఏం లేదు, అక్కడ చేతులు ఎత్తేసిరు పోలీసులు. అందుకే చెప్తున్నా, మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారాలి. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇస్తున్న పథకాలు ఏవి అమలు చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. ఇక్కడ చూస్తున్నాం మేము, ఒక్క రూపాయి కూడా వాళ్ళు సొంతంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇగో ఈ పలానా పైసలు, ఇగో టీఆర్ఎస్ కంటే బెటర్గా మేము చేస్తున్నాం చూడు, ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని ఒక శంకుస్థాపన లేదు, ఒక్కొక్క ఏం లేదు. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి మాత్రమే కొబ్బరికాయలు కొడుతున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఇప్పటికైనా 2.5 సంవత్సరాలే ఉంది, ఇంకా ఇప్పటికైనా పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఈ 2.5 ఏళ్ళైనా మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, మిగతా రైతులకు కానీ, మెయిన్ రైతులకు మంచి సేవ అందించమంటున్నాం. ఈ లక్ష్మీనరసింహ సాక్షిగా చెప్తున్నా, అడగమని అంటున్నాం. ఈ పట్టణ ప్రజలకు నిలదీయమని చెప్తున్నా, గల్లా పట్టుకొని అడగండి, ఇస్తాన్న హామీలు ఏమైనారా అని. ఎందుకంటే ఇది అడగాల్సిన సమయం ఇది. కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు రావాలని చూస్తున్నాం మీ మీడియా ద్వారా.